ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే గొంతు వరకు ద్వేషంతో ఆయన రీసెంట్గా కూడా వాడు ఒక తుచ్చుడు అన్నంత సీరియస్గా కూడా మాట్లాడారు ఆయన. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక తనకు మంచి పోస్టు దొరుకుతుంది, తన బాధలన్నీ తీరిపోయా అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకి గొప్ప పోస్టు కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వలేదు. ఇక పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఏదో లాంటి చిన్న పదవి ఇచ్చాడు. అది నా స్థాయికి తగదు అని చెప్పి ఆయన ఇంతవరకు ఆ పోస్ట్ తీసుకోలేదు. వాళ్ళు ఆయన్ని గుర్తించి మరొక పోస్ట్కి ఆయన్నేమి ప్రిఫర్ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఆ గతంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ద్వేషంతో వెలిగెక్కిన వాళ్ళని ఎవరిని కూడా తీసుకొచ్చి గొప్ప పదవుల్లో ఏం కూర్చోబెట్టలేదు. వాళ్ళు అనవసరంగా పెద్దగా వాళ్ళు ఊహించుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు వైపు జంప్ అవడంలో ఏబి వెంకటేశ్వరరావు యొక్క పాత్ర ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అందుకనే అధికారంలోకి వచ్చాక ఏబి వెంకటేశ్వరరావుని తీవ్రమైన ఇబ్బందులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ ఏబి వెంకటేశ్వరరావు అందుకని జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఆయనకి అంత ప్రాధాన్యత లభించకపోవడం, ఇంకా ప్రాధాన్యత లభిస్తుందన్న ఆశ కూడా లేకపోవడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది. అందులో తెలుగుదేశం పార్టీని ఎంచుకోవట్లేదు ఆయన. అది ఆశ్చర్యకరమైన విషయం, అది ఒక మలుపు. ఆయన ఇప్పుడు బీజేపీని ఎంచుకుంటున్నాడు. బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఒకటి, ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్రెడీ బీజేపీ కూటమిలో ఉంది. తెలుగుదేశం పార్టీ తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది క్లియర్గా అతనికి తెలిసిపోయింది. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఫ్యూచర్లో తనకి తిరిగి ఈ ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక వస్తే, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా తనకి బీజేపీలో ఉంటే రక్షణ ఉంటుందని భావిస్తున్నారు ఆయన. అందుకని బీజేపీని ఎంచుకోవడమే కాకుండా బీజేపీ కేంద్రంలో ఉంది కనుక తాను ఇంటెలిజెన్స్ చీఫ్ గాను పోలీస్ డిపార్ట్మెంట్ గాను పనిచేస్తున్నాడు కనుక తన అనుభవాన్ని తెలుగుదేశం పార్టీకి వినియోగించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కావాల్సిన సహకారం అందించవచ్చు. తద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాపగాన్ని, తెలుగుదేశం పార్టీలో తనకున్న దీన్ని కూడా అతను కాపాడుకుంటూ రావచ్చు. ఈ కారణాలతో ఏబి వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమం చూస్తూ ఉంటే క్రమక్రమంగా కొంతమంది ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వెళ్తున్నాడు. ఇలాంటి వాళ్ళే కాస్త ప్రాధాన్యత ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో కొంచెం స్ట్రాటజిస్టులు, ఎత్తుకు పై ఎత్తులు వేయగల వాళ్ళు చిన్నగా బీజేపీని ఆశ్రయించుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి కనుక.